నమస్తే, వెల్కమ్ టు మహామహిళ. సుప్రియ సంప్రదాయ ఆహారం వైపు అందరూ అడుగులు వేస్తున్నారు. ఆమె కూడా చిరుధాన్యాలతో ఆరోగ్యాన్ని గుర్తించి ఆలోచించారు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నా స్వదేశంలో అందరికీ ఆరోగ్యం అందించాలనే సత్సంకల్పంతో ఉద్యోగాన్ని వదిలి హైదరాబాద్ చేరారు. అనేక రకాల చిరుధాన్యాలతో తక్కువ ధరకే సంప్రదాయ టిఫిన్లను అందిస్తున్న మిల్లెట్స్ సర్వింగ్స్ వ్యవస్థాపకులు శ్రీమతి సుప్రియ ఈనాటి కార్యక్రమంలో మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సో ఇప్పుడు బేసిక్గా నేనేమంటున్నానంటే, ఇప్పుడు దీనికి మిల్లెట్స్కి అండ్ వీళ్ళు తీసుకునే ఫుడ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఇలా వస్తుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి కదా. సో వాళ్ళు తీసుకునే ఫుడ్ కానీ దీనికి ఎంత డిఫరెన్స్ చూపిస్తుంది మనం చేంజ్ చేసుకున్న తర్వాత? చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు. యాక్చువల్లీ డాక్టర్స్ మెడికల్ రిపోర్ట్స్లో ఇచ్చిన రేంజెస్ ఉంటాయి కదా, మీకు అవన్నీ తగ్గుతూ ఉంటాయి, నార్మల్కి వస్తారు. యాక్చువల్లీ మా మదర్కి అయినటప్పుడే, మా మదర్కి ఇంకా సర్జరీ ముందు అవుతుందేమో అని మేము ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం కీమో తర్వాత. కానీ మా ఫాదర్కి బ్లాక్స్ ఉన్నాయని చెప్పారు, ఓకే, హార్ట్ బ్లాక్స్. నేను ఎప్పుడు అంతలాగా డాక్టర్స్ చుట్టూ తిరిగింది లేదు. ఇంకోటి ఏంటంటే కార్డియాలజిస్ట్ దగ్గర నించున్నది లేదు. మా ఫాదర్కి బ్లాక్స్ ఉన్నాయనగానే మేము ఇంట్లో ఆల్మోస్ట్ అప్పటికే క్యాన్సర్ వచ్చి చాలా డ్రాస్టిక్గా ఉంది. మా మైండ్ సెట్ కానీ ఇంట్లో వాతావరణం కానీ ఏమవుతుంది అమ్మకి అని. ఈ లోపల డాడీది ఫాదర్ది ఇలా అయ్యేసరికి మా నాన్నగారికి బ్లాక్స్ ఏంటి, ఎప్పుడూ వాకింగ్ చేసే వెళ్ళేవారు. మా నాన్నగారికి బైక్ రాదు, బైక్ డ్రైవింగ్ చేయరు. బిహెచ్పికి వెళ్ళినప్పుడు కూడా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళేవారు, 1 hour వాకింగ్ చేసుకుంటూ వచ్చేవారు. బయట ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఏం తినేవారు కదా, చాలా సౌండ్ హెల్త్. అయినా అతనికి క్లాట్స్ ఎందుకు వచ్చాయి, డాడీకి బ్లాక్స్ ఎందుకు వచ్చాయి అంటే అగైన్ ద సేమ్ రీజన్. వైట్ రైస్ నువ్వు షుగర్ డంప్ చేయడం వల్ల, ఇడ్లీ రవ్వతోనే, వైట్ రైస్ రవ్వతోనే, నైట్ రోటీ, ఇవన్నీ కూడా నీకు ఎక్కువ గ్లూకోజ్ ఇచ్చి, నీకు చెప్పాను కదా బ్లడ్ అన్నది ఫ్రీ ఫ్లో ఉండాలి. బ్లడ్ ఎప్పుడైతే గట్టి పడుతుందో, క్రిస్టలైజ్ అవుతుందో, నీకు క్లాట్స్ అన్నీ వస్తాయి. సో హార్ట్ బ్లాక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ బ్లాక్స్ కానీ, ఇవన్నీ దానివల్లే అనమాట. సో ఖాదర్ గారు ఆల్మోస్ట్ అన్నీ చెప్పేశారు ఆయన వీడియోలో. మదర్ పీడిఎఫ్స్ కూడా ఉండేవి. సో నాన్నగారికి ఏది ఇస్తే తగ్గుతుంది అంటే, ముందు ఆయన 3 రకాలు ఆనపకాయ రసం, గుమ్మడికాయ రసం, ఇవన్నీ తాగాలి మార్చి వారం అన్నారు. మేము ఆయన అలాగే చేసేవారు. చాలామంది చేయరు, మా నాన్నగారు చేశారు, ఆయనకి ఇంట్రెస్ట్తోనే చేశారు పాపం. చేస్తే మేము ఇప్పటివరకు చూపించలేదు, మా నాన్నగారు ఇప్పటివరకు బాగానే ఉన్నారు. సూపర్. 4 years అవుతుంది ఇన్సిడెంట్స్ అన్నీ జరిగి. ఓకే, ఏజ్ వల్ల వచ్చి కొంచెం క్షీణించవచ్చు కానీ డిసీజ్ పరంగా కూడా వాళ్ళకి ఏం లేదు. ఓకే, కానీ ఇలాంటివన్నీ మనము ఎగ్జాంపుల్గా చూపించినా అంత ఈజీగా తీసుకోరు బయట జనాలు. అదే చెప్తున్నాను, దానికి రీజన్ అంటే ఏంటంటే సొంతంగా ఏదైనా అయితే తప్ప డ్యామేజ్ నీకు రాదు. అందుకే నేను ఎవరిని మా ఇంటికి వచ్చినా సరే వాళ్ళందరికీ తెలుసు నేను ఏం చేస్తాను, ఏం వాడతాను, వాళ్ళకంటూ వండేస్తాను నేను. వాళ్ళంతటి వాళ్ళకి వస్తే వాళ్ళకి బాగుంటుంది, 10 మందికి కూడా వాళ్ళు ఇన్స్పైరింగ్గా చెప్పగలుగుతారు. నేనేదో ఫోర్స్ చేసి వాళ్ళని తినిపిస్తే అలా ఉండదు. ఇప్పుడున్న చిన్న పిల్లలకి కానీ అసలు అవంటే ఏంటో కూడా తెలియదు. అఫ్కోర్స్, ఎందుకంటే తల్లికి ఉండాలి, మెయిన్ ఇంట్లో తల్లికి ఉండాలి. చాలా ఫ్యామిలీస్లో నా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ చూశాను, భర్తకి ఉంటుంది కానీ భార్యకి అంత ఉండదు. పోనీ ఉండకపోయినా సరే తను వండి పెట్టొచ్చు, కానీ ఆ సీరియస్నెస్ ఎప్పుడు వస్తుంది, తనకి ఉంటేనే వస్తుంది, తనకి లేకపోతే రాదు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. మా అక్కని చాలామంది అన్నారు, మీ అమ్మాయికి నువ్వు సరిగ్గా చూడట్లేదు, నువ్వు అన్నీ ఆపేసావు, తినే వయసులో తిన్నివ్వట్లేదు. మా అక్క అది తినే వయసులో అన్నీ తినగలుగుతుంది అంటే దీనివల్లే అని తను చాలా స్ట్రాంగ్గా ఉంది. తనకి ఎంతమంది ఏమన్నా సరే తను అదే పెట్టింది, పాప అలాగే ఎదిగింది. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ పాపకి? 10 ఏళ్ళు. ఓకే, సూపర్. ఇప్పుడున్న పిల్లలు అయితే ఐస్ క్రీమ్స్ అని బయటకు వెళ్తే తను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటుంది. తను మా అక్క ఇవ్వడం మానదు, ఇస్తుంది, కానీ లిమిట్ ఉంటుంది, ఒక బౌండరీ గీసింది. ఇప్పుడు చాక్లెట్స్ కోసం నేను చెప్తాను మా అక్కకి, మేము జనరల్గా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం, ఇలా అవుతుంది, ఇలా అవుతుంది. చాక్లెట్స్లో తెలిసిందే ఏంటంటే, అది హార్వెస్ట్ చేసి వచ్చేటప్పుడే దాని మెథడ్లోని అక్కడ ఉన్న ఈక్వేటర్ రీజియన్స్లోని బోల్డ్ అంత కాక్రోచెస్ వచ్చి అందులోకి వెళ్తున్నాయి. యా, సో అది తెలిసిన ఫ్యాక్టే అందరికీ. ఎంతమంది తెలుసో నాకు తెలియదు కానీ అది మటుకు ట్రూ. ఇప్పుడు నువ్వు చాక్లెట్ ఏ పరంగా తిన్నా సరే అది ఉంటుంది,
ఓకే. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే ఇనీషియల్ స్టేజ్లోనే ఆ ఇన్సెక్ట్ అనేది వచ్చేస్తుంది. ఎంతో ఫెర్మెంట్ చేసో లేకపోతే ఎంతో ప్రాసెసింగ్ అయిన తర్వాత లాస్ట్ స్టేజ్లో అది రావట్లేదు. ఫుడ్ అండ్ డ్రగ్ ఇండస్ట్రీ వాళ్ళు దీన్ని ఆపలేక, అంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు, ప్రొడక్షన్ కాఫీ బీన్స్, చాక్లెట్ బీన్స్ ప్రొడక్షన్ చేసేవాళ్ళు దాన్ని ఆపలేక ఫుడ్ అండ్ డ్రగ్ ఇండస్ట్రీ వాళ్ళకి రాశారనమాట, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి. ఇలా అవుతుంది, ఏం చేయాలి, మేము ఆపలేకపోతున్నామని. వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తుంటారు. చేసి సరే ఇది ఇలా ఉంది కదా, పర్మిట్ ఇంత ఇద్దాం అంటే ఎక్కువ కాకుండా కంట్రోల్ చేసుకుని ఇంత పర్మిట్ చేద్దాం. ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళ వెబ్సైట్స్కి వెళ్ళినా, వాళ్ళ పేపర్స్ చదివినా ఇవన్నీ ఉంటాయి, లేకుండా ఉండవు. ఇవన్నీ రాస్తారు, ఇవన్నీ ఉన్నాయి కూడా. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే నీకు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళే చెప్తారు ఇంతవరకు పరిమితి. అంటే ఏ చాక్లెట్ అయినా తీసుకున్నా సరే నీకు ఖచ్చితంగా ఇన్ని గ్రామ్స్ ఆఫ్ కాక్రోచెస్ ఉంటాయి అందులో. సో యాక్చువల్లీ దానివల్లే యుఎస్లో ఎక్కువ, అమెరికాలోని స్కిన్ డిసీజెస్ ఎక్కువ, ఆటిజమ్స్ అని, స్కిన్ డిసీజెస్ అని చెప్పి, ఏజింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ, వైరస్ ఇన్ఫెక్టెడ్. ఏదో మన భారతీయ పిల్లలు మట్టిలో దొరుకుతారు, వాళ్ళు అక్కడ మట్టిలో దొరలరు, అందుకని ఇమ్యూనిటీ తేడా ఉంటుంది. ఇవన్నీ కాదు, అక్కడ ఎక్కువ చాక్లెట్ ఫీడింగ్ ఎక్కువ. సో వాళ్ళకి ఇలాంటి డిసీజెస్ అన్నీ ప్రోన్ ఆబ్వియస్గా. సో వాళ్ళకి షార్ట్స్ కూడా కామన్. వాళ్ళు ఏంటంటే ఫుడ్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఫుడ్ తీసుకుని వాళ్ళు షార్ట్స్ వేయించుకుంటున్నారు. బట్ దెర్ ఈస్ నో గ్యారంటీ దట్ దే విల్ నాట్ బీ డిసీజ్డ్ ఆర్ దట్ దే విల్ నాట్ గెట్ ఎనీ డిసీజ్. ఇక్కడైతే నేను గ్యారంటీ ఇస్తాను, చాక్లెట్స్ ఆపే నీకు హార్మోనల్ చేంజెస్ కానీ, మిల్క్తో వచ్చే హార్మోనల్ చేంజెస్ కానీ, చాక్లెట్స్తో వచ్చే చేంజెస్ అన్నీ కూడా నీకు తగ్గుతుంది. ఓకే. సో పాలల్లో చాక్లెట్ కలుపుకొని తినడం, ఎనీ పౌడర్ విచ్ యూ మిక్స్ ఇన్ ద మిల్క్, అదంతా కూడా నీకు వీట్, కొంచెమైనా వీట్ ఉంటుంది అందులో. లేకపోతే నువ్వు తీసే పౌడర్, స్పూన్తో పౌడర్, అదేంటి అనుకుంటున్నాను, ఎక్కడి నుంచో రాలేదు కదా, వీట్ నుంచే వచ్చింది. అందులో షుగర్ వేస్తారు, వీట్ వేస్తారు, కొన్ని కెమికల్స్ వేస్తారు. సో చాక్లెట్, హర్షీస్, హర్షీస్ కోసం అయితే నేను ఇంకా చెప్పక్కర్లేదు, విపరీతం. ఇంకా పొటాటో చిప్స్లో కూడా హర్షీస్ నంచుకున్నా ఆశ్చర్యం లేదు, సాస్ బదులు. అంతలా వచ్చేసింది. పిల్లలందరూ కూడాను ఆ క్రీమ్కి అలవాటు పడిపోయారు. ఓరియో బిస్కెట్స్, దాన్ని మిక్సీ కొట్టి అందులో చాక్లెట్ వేసి లడ్డూలు చేయడం, వాట్ అ క్రేజీ పీపుల్ అని అనిపించింది నాకైతే. నేను యూరోప్ నుంచి 7 years తర్వాత ఇక్కడికి రావడం కదా, స్విట్జర్లాండ్లోని, అసలు అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది చూస్తే నాకు అసలు చాలా బిజార్ అనిపించింది అనమాట. అక్కడ కూడా చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్, నెస్లీ, స్విట్జర్లాండ్ ఈజ్ బెస్ట్, వరల్డ్స్ మోస్ట్ చాక్లెట్ ప్రొడక్షన్ కంపెనీ అసలు. కానీ వాళ్ళు తినే రేంజ్ కానీ, రేషియో కానీ చాలా కంపారిజన్ లెస్ ఇండియన్ పిల్లలు పెట్టేది వాళ్ళు తినేది. వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారు కానీ అంతలాగా రోజంతా దాంతోనే ఉంటారు. మనం పొద్దున్న సాయంత్రం వరకు దాంతోనే ఉంటాం. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సూపర్. అండ్ ఇప్పుడు ఈ మిల్లెట్స్తో అంటే చాలామందికి అలవాటు పడిపోయారు కాబట్టి ఈ ఫుడ్కి, మిల్లెట్స్తో టిఫిన్స్ కాకుండా ఇంకా ఇప్పుడు వస్తున్నాయి కదా, మ్యాగీ అని, నూడిల్స్ అని, ఇన్స్టెంట్ ఫుడ్స్ ఉంటాయి చాలా. అండ్ దోశ బ్యాటర్స్ కూడా ఇన్స్టెంట్గా దొరుకుతున్నాయి బయట. సో అలా కూడా ఏమైనా అవైలబుల్లా మిల్లెట్స్తో? మిల్లెట్ నూడిల్స్ ఉన్నాయి, మిల్లెట్ పాస్తాస్ ఉన్నాయి, మిల్లెట్ ఇప్పుడు నేను రుబ్బు తీసుకొచ్చాను, ఇడ్లీ దోశ మిల్లెట్స్తో రుబ్బు, ఇన్ని రకాలు. సో నేను ఇంకా ఏంటంటే మిల్లెట్ బర్గర్, మిల్లెట్తో బర్గర్ తోని రావాలి అని నేను ఆలోచిస్తున్నాను అనమాట. మిల్లెట్ కేక్, మిల్లెట్ బర్గర్, మిల్లెట్ బ్రెడ్, ఆల్రెడీ 90% ఆఫ్ రీసెర్చ్లో ఉన్నాము. కొంచెం టైమింగ్ అది చూసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను మిల్లెట్ బ్యాటర్ ప్రొడక్షన్ ప్లాంట్ ఉంది, ఇంకోటి మిల్లెట్ టిఫిన్స్ తీసుకొస్తున్నాను. సో మిల్లెట్ టిఫిన్స్ రావడానికి కారణం కూడా ఏంటి అంటే ఇంత హై కాస్ట్లో ఉన్నాయి. అందరూ వాడితే గ్రాడ్యువల్గా తగ్గుతుంది, కానీ ఇంత హై కాస్ట్లో ఉన్నాయి కదా. సో దాన్ని మామూలు పేద ప్రజలకి కానీ, లేకపోతే లోవర్ మిడిల్ క్లాస్ కానీ, లోవర్ మిడిల్ క్లాస్, ఇంకా హెల్త్, ఇండియన్ వెల్త్ పిరమిడ్ బల్క్ బేస్ ఏదైతే ఉందో 70%, వాళ్ళందరికీ కూడా సిరిధాన్యాలు ఎలా కొనుక్కోవాలి, వారు ఎలా వాడాలి అన్న దాంతోనే యాక్చువల్లీ మీల్ ఇష్టపడట్లేదు కాబట్టి, భోజనంలో ఇష్టపడట్లేదు కాబట్టి, టేస్ట్ అని చెప్పి అదని చెప్పి నేను టిఫిన్స్లోకి తీసుకొచ్చాను అనమాట. టిఫిన్స్ అయితే అందరూ తింటారు. ఇప్పుడు దోశ ట్రై చేశాను నేను, దోశలు అవి చాలా బాగా వస్తాయి, తినడానికి కూడా బాగుంటాయి. ఇడ్లీ కూడా చాలా బాగా వస్తాయి, తినడానికి కూడా బాగుంటుంది. సో మిల్లెట్ టిఫిన్స్తో ఫస్ట్ వచ్చానంట, లేకపోతే నేను మీలే ఇచ్చేదాన్ని. సో మిల్లెట్ టిఫిన్స్తో రావాలి అన్న కాన్సెప్ట్తోనే మిల్లెట్ టిఫిన్స్నే తీసుకొచ్చాను అనమాట. ఇమ్యూనిటీ ఆన్ స్ట్రీట్స్, అది అంతమందికి ఎలా వెళ్ళాలి అంటే రోడ్ సైడ్ బట్టీస్. ఈ బట్టీస్ అన్నీ కూడా రైస్ బేస్తో ఉన్నాయి, మైదా బేస్డ్, రైస్ బేస్డ్. సో ఇవన్నీ కూడా మిల్లెట్ బేస్తో స్టార్ట్ చేయాలి అని చెప్పి ప్రోటోటైప్ కింద లాస్ట్ ఇయర్ బోవెంపల్లిలోని మిల్లెట్ టిఫిన్స్ అని చెప్పి మేము రోడ్డు మీద, నేను, మా అక్క, మా హస్బెండ్, మేమందరం కూడా
దోశలు వేయడం, పనియారం, గుంత పొంగనాలు, ఊదలతో గుంత పొంగనాలు సూపర్. ఏంటి ఊదలు దోశతోని, ఊదలు దోశ రుబ్బుతో దోశలు వస్తాయి, గుంత పొంగనాలు వస్తాయి. ఇడ్లీ చాలా, కొర్ర ఇడ్లీ చాలా బాగుంటుంది, రాగి దోశ బాగుంటుంది. ఇంక నేను చెప్పక్కర్లేదు, మీరు వేసుకుని మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, అనుభవించాలి తప్ప. చాలా బస్ ఇవన్నీ మేము యాక్చువల్లీ ఒక 6 months కోవిడ్ టైంలో చేసాం. ఓకే. కోవిడ్లోని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. సో అప్పుడు మార్నింగ్ 4 hours, ఈవినింగ్ 4 hours మా స్టాల్ ఓపెన్ చేయడం, ఇడ్లీ పనియారం ఇలాంటివన్నీ వేయడం, మళ్ళీ ఈవినింగ్ కూడాను. సో 4-6 months రన్ చేసాం. సో దాన్ని ఇప్పుడు మేము స్కేలప్ చేద్దాం చూస్తున్నాం అనమాట విత్ ఉమెన్. ఎందుకంటే నేను నమ్ముతున్నాను కదా, ఒకటే ఏంటంటే ఇంట్లో ఒక స్త్రీ మారితే ఇల్లంతా మారుతుంది. సో తను ముందు తినడానికి కానీ అలవాటు చేయడానికి చేస్తే సొసైటీ కూడా మారుతుంది. సో ఈ మిల్లెట్ టిఫిన్స్ కియాస్క్ బట్టీస్ ఏదైతే అంటున్నానో నేను 6x3 సైజు, అందులోని దోశలు, ఇడ్లీలు, గుంత పొంగనాలు ఇస్తాం టిఫిన్స్ కింద మార్నింగ్ అండ్ ఈవినింగ్. కొంచెం పెద్ద మోడల్లో వచ్చేసరికి నూడిల్స్, పాస్తా కూడా సర్వ్ చేస్తాం. సో ఇది ఒక స్త్రీ నడపాలి అని, ఉమెన్ ఆంటర్ప్రినర్షిప్. ఎందుకంటే తనకి ఫైనాన్షియల్గా డిపెండెన్సీ ఉంటుంది. తను ఒకవేళ సంపాదించుకున్నా, ఇప్పుడు చాలామంది సిఎంఆర్ షాప్స్లో కానీ ఎక్కడైనా సరే లేడీస్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ ఇలాంటి టిఫిన్స్ ఆంటర్ప్రినర్షిప్ కింద తీసుకుని ఆ కియాస్క్ అనేది మేము వాళ్ళకి ఫైనాన్స్ చేస్తాము, వాళ్ళకే ఇచ్చేస్తాం, మేమేం తీసుకోము. అది మేబీ నాకు ఒక 1 or 2 ఉంటాయి హైదరాబాద్లో. ఇప్పుడు ఆల్రెడీ బెంగళూరులో బనీర్ఘట్ట రోడ్లో మాది మిల్లెట్ టిఫిన్స్ నడుస్తుంది. 3 months అయ్యింది. సో రెస్పాన్స్ బాగుంది. ఒకటి, బెంగళూరు ఆల్రెడీ హ్యాబిచువేటెడ్ టు మిల్లెట్ సిన్స్ లాస్ట్ 10 years. ప్రతి కిరాణా అంటే ఓన్లీ హైదరాబాద్ కాకుండా మీరు అవుట్ ఆఫ్ హైదరాబాద్లో కూడా అవుట్ ఆఫ్ హైదరాబాద్ కూడా చేసాం. నేను చెప్తున్నాను కదా, బిట్స్ పిలానీలోని టాప్ 5లోని మా ప్రాజెక్ట్, మా ఐడియా ఉందన్నమాట మిల్లెట్ టిఫిన్స్ కాన్సెప్ట్. అసలు చెప్పాలి అంటే మన సౌత్లోకి ఎంత టిఫిన్స్ అయితే వాడతారో నార్త్లో అంతే వాడతారు. అహ్మదాబాద్ వెళ్ళారనుకోండి, ముంబై వెళ్ళారనుకోండి, యాక్చువల్లీ ఆ స్ట్రీట్ పేరే ఇడ్లీ దోశ స్ట్రీట్. సో అంతలా ఉన్నది. సో అక్కడ కూడాను నాకు కాంటాక్ట్స్తోని అక్కడ పెట్టాలి, ఇలాంటి టిఫిన్ సెంటర్స్ అక్కడ పెట్టాలి మిల్లెట్ బేస్డ్ అని చెప్పి నా ఐడియా అనమాట, గోల్. ఓకే, సూపర్. సంజీవని మిల్లెట్, సంజీవని ఎందుకనంటే మనకి సంజీవని పురాణాల్లో తెలిసిందే, హనుమంతుడు సంజీవని తీసుకొచ్చి లక్ష్మణుడు బతుకుతాడని. సో అలాగే ఇప్పుడు మిల్లెట్స్ కూడాను మా మదర్కి కానీ మా మావయ్య గారికి కానీ ఫైనల్ స్టేజెస్లో ఉన్న క్యాన్సర్స్ నుంచి వాళ్ళు బయటపడ్డారు. అది సంజీవని కిందే పనిచేసింది వాళ్ళకి చెప్పాలంటే. సో దీనికి సంజీవని అని పేరు అందుకని తెచ్చామన్నమాట. మిల్లెట్ సర్వింగ్ గురించి ఒకసారి చెప్పండి. అంటే మీరు హైదరాబాద్లోనే ఉన్నాయా లేకపోతే అవుట్ ఆఫ్లో ఎక్కడెక్కడ ఉన్నాయి? మిల్లెట్ సర్వింగ్స్ అనే కాన్సెప్ట్ రావడానికి కారణం ఏంటి అంటే కాస్ట్ బాగా ఎక్కువ ఉంది సిరిధాన్యాలకి. 100 నుంచి 200 వరకు ఉంది. సో ఇది అందరూ ఎఫోర్డ్ చేయలేరు. మళ్ళీ అల్ట్రా రిచ్ వీళ్ళ పాకెట్స్లోకి ఇది వెళ్ళిపోతుంది. మిగిలిన వాళ్ళందరికీ ఎలా రావాలి అంటే టిఫిన్స్ రూపంలో రావాలి. అది రోడ్ సైడ్ బట్టీస్ చేంజ్ చేస్తే నీకు ఆల్మోస్ట్ బల్క్ కవర్ అయిపోతుంది. నువ్వు ఎంచుకుని వాళ్ళు ఎవరికి చెప్పక్కర్లేదు. నా దగ్గర ఒక కేస్ స్టడీ ఉన్నది. నేను టిఫిన్ సెంటర్ పెట్టేటప్పుడు మా పక్కనే స్వగృహ స్వీట్ షాప్, ఆయన మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి అని చెప్పి రోజు వచ్చి మా దగ్గర తినేవారు దోశ. ఓహో. ఆయన యాక్చువల్లీ 30 years నుంచి చాలా కష్టపడి పైకి వచ్చిన ఆయన. స్వీట్స్ అన్నీ ఎంత కష్టపడారంటే సైక్లింగ్ చేసుకుంటూ స్వీట్స్ అమ్మి వచ్చారు బయటికి. అలాంటి ఆయనకి లడ్డూలు చుట్టి ఇక్కడ నొప్పులు వచ్చేవి బాగా, చాలా ఇయర్స్ ఉన్నాయని చెప్పారనమాట. కానీ మా దగ్గర టిఫిన్ సెంటర్లో 1 month 3 months నుంచి తినగా నాకు ఆ నొప్పులు తగ్గిపోయానన్నారు. ఇంట్లో కేర్ తీసుకుని 24/7 కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని కాపాడడం అది వేరు. చాలా కేర్ తీసుకుని హైజీనిక్గా పాటించి టైమ్లీ మీల్స్ ఇచ్చి అది చూడడం వేరు. వాళ్ళకి తగ్గాయంటే అంత ఆశ్చర్యం లేదు. కానీ ఎప్పుడైతే రోడ్ సైడ్ పెట్టినప్పుడు ఇలాంటి ఫీడ్బ్యాక్ వచ్చిందో నేను నిజంగా అయితే స్టన్ అయిపోయాను. నేను నిజంగానేనా అసలు అని. ఆయన అన్ని ఇయర్స్ ఉన్నాయి నొప్పులు, నాకు ఇప్పుడు లేవమ్మా అని చెప్పారు. సో నేను ఇంట్లో వాడతాను ఇంకా అని ఆయన ఇంట్లో వాడడం మొదలెట్టారు. సో ఇంతకు మించి నేనేం చెప్పక్కర్లేదు. ఇంకా చాలా ఉన్నాయి. చాలామంది బైక్స్ మీద వచ్చేవారు, నాకు కొలెస్ట్రాల్ ఉందనివ్వరు, డయాబెటీస్ ఉందనివ్వరు, మేము ఇవి వాడని చెప్తే వాళ్ళకి నిజంగా తగ్గిన కేసెస్ ఉన్నాయి నాది. సో అందుకే ఇప్పుడు ఖచ్చితంగా ఒక 1-2 weeksలోని ఒక 5తో లాంచ్ చేయాలి. సో ఇంకా ఎక్స్పాండ్ చేయాలి. ఇంకా మిగిలిన 2 tier cities లైక్ వైజాగ్, విజయనగరం, రాజమండ్రి ఇలాంటి అన్ని ప్లేసెస్లోని, తెలంగాణలోని మన కుక్కట్పల్లి, దిల్సుఖ్ నగర్ ఈ ఏరియాస్ మొత్తం అన్నీ కవర్ చేయాలి. ఇలాంటి సెంటర్ ఒకటి రావాలి. సో ఎవరైనా సరే దీన్ని ఓన్ చేసుకుని
మేము నడిపించుకుంటాం. అంటే మిడిల్ క్లాస్ నుంచి లోవర్ మిడిల్ ఎవరైనా సరే ఒక ఉమెన్ వచ్చి చేసుకుంటానంటే మాకు ఇంకా ఆనందం. లేదు అబ్బాయి అయినా సరే వచ్చి చేస్తానంటే ఇంకా సంతోషం, హ్యాపీ. మేము ఫ్రాంచైజీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ మేము యాక్చువల్లీ ఒకటి ఏంటంటే సెమీ ఆటోమేటిక్ దోసా స్ప్రెడర్ అని ఒకటి తయారు చేసాం. ఓకే. యూరోప్లో ఏంటంటే అది క్రెప్ మేకింగ్కి వాడేవారు. యాక్చువల్లీ కాన్సెప్ట్ అక్కడ నుంచి నేను తీసుకున్నదే, నా సొంతంగా నేను ఇన్వెంట్ చేసింది కాదు. అక్కడ క్రెప్ మేకింగ్ ఉండేదన్నమాట. సో దాన్ని యాక్చువల్లీ మనకి ఏంటంటే రైస్ ఒకే దాని మీద వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఒకే ప్యాన్ మీద రెక్టాంగులర్ షేప్ అదే ఐరన్ పెనం మీద వేసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ మిల్లెట్స్ వచ్చేసరికి అన్నీ ఒక్కొక్కటి వెరైటీస్ ఎక్కువ, ప్లస్ దానికి తాలూకా టెక్స్చర్ విస్కాసిటీ కూడా ఎక్కువ. సో దానికోసం అని చెప్పి ఇండివిజువల్ ప్యాన్స్ డిజైన్ చేసామన్నమాట. ప్లస్ కోవిడ్లో హైజీన్ పర్పస్, మన రోడ్ సైడ్ ఎలా ఉంటాయో మీకు తెలిసిందే. సో దీనికంటే హైజీన్ పర్పస్ కోసం ఒక సెమీ ఆటోమేటిక్ దోసా స్ప్రెడర్ అనమాట. ఈచ్ ఇండివిజువల్ ప్యాన్ ఉంటుంది, ఒక 3 ప్యాన్స్ ఉంటాయి మా బట్టీలోని కియాస్క్ స్టాల్లోని. ఒక దాని మీద న్యూట్రల్ వేసుకోవచ్చు, మిగిలిన దాని మీద పాజిటివ్ వేసుకోవచ్చు. ఓకే. యా, ఒకటి ఇడ్లీ పెట్టుకోవడానికి, నైట్ టైం అయితే దాని మీద గుంత పొంగనాలు వేసుకోవడానికి. సెమీ ఆటోమేటిక్ దించుతున్నాం, అది ఇంజనీరింగ్లో ఉన్నాం. మాకు హైదరాబాద్ బేస్డ్ కంపెనీ వాళ్ళే దానికి హెల్ప్ చేశారు మాకు అది డిజైన్ చేయడానికి. సూపర్. సో ఎంచక్క అందరూ మిలెట్స్ తింటూ హెల్దీగా ఉండొచ్చు. యాక్చువల్లీ ఇచ్చేయాలనే, అలా పెట్టుకుని ఉండకూడదు అన్నది మా ఆశయం అనమాట. దాన్ని ఇచ్చేయాలి. ఎంతమంది ఇప్పుడు మార్కెట్స్ జరుగుతాయి, రైతు బజార్లు ఉంటాయి, వీక్లీ మార్కెట్స్ జరుగుతాయి, అక్కడికి అంత వెళ్ళి ఇచ్చేయాలి, ఈ రుబ్బుని ఇచ్చేయాలి, అందరూ తినాలి. మిల్లెట్స్ టిఫిన్స్ పెట్టాలి 5 ప్లేసెస్లోని 10 ప్లేసెస్లోని. యాక్చువల్లీ మేము జిహెచ్ఎంసీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో మాట్లాడామన్నమాట. అందులో కొంతమంది ఉమెన్ రెడీగా ఉన్నారు తీసుకోవడానికి. సో వాళ్ళు కూడా ఏంటంటే టీడీఎస్ టాస్క్ ఉండదు. ఇప్పుడు నేను రామకృష్ణ మిషన్లో పనిచేసేటప్పుడు అక్కడ దగ్గరలో ఉండేటప్పుడు మార్నింగ్ బట్టీలోని వేసుకుంటూ వచ్చేవాడు, జరుపుకుంటూ ఒక ట్రక్, అదే ఒక బట్టి, అక్కడ దోశలు వేసేవారు. 8 hours కష్టపడతారు. ఆ తయారు చేయాలంటే రుబ్బి ఇంట్లో కష్టపడాలి, బయటకు వచ్చి అక్కడ వేయాలి, వేసి అదన్నీ మళ్ళీ కడుక్కుని మళ్ళీ ఇంటికి తీసుకుని వెళ్ళాలి. సో ఇదంతా స్ట్రెయినే వాళ్ళకి. అది రైస్తోనే అలా ఉందంటే ఇంకా సిరిధాన్యాలతో ఇంకా, ఎందుకంటే సిరిధాన్యాలు నువ్వు 8 గంటలు నానేయాలి, 8 గంటలు నానేయాలి, రుబ్బాలి, మళ్ళీ నీకు ఎంతమంది క్లయింట్స్ వస్తారు, ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడాను ఎక్కువ ఉంటుంది. నీకు వేస్టేజ్ ఎక్కువ పోయింది అంటే నీకు మళ్ళీ డబ్బులు లాస్ అవుతాయి. నీ కస్టమర్స్కి నువ్వు ఒకరోజు తక్కువ వస్తారు, ఒకరోజు ఎక్కువ రావచ్చు, ఇలా అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మేము రుబ్బి ఇస్తాం కాబట్టి ఈ మిల్లెట్ బట్టీస్ అందరికీ కూడా మేము రుబ్బిస్తాం. ఓకే. ప్రొడక్షన్ ప్లాంట్, యా, ఎందుకంటే ప్రొడక్షన్ ప్లాంట్ మా దగ్గర ఉంది కాబట్టి మేము రుబ్బిస్తాం. యాక్చువల్లీ దానికి రీజన్ కూడా ఏంటి అంటే చాలా మంది రాగి చేస్తున్నారు కానీ ఖచ్చితంగా అందులో వైట్ రైస్ కలుపుతారు. వైట్ రైస్ కలపకుండా ఇస్తున్నానని ఎవరైనా నాకు చూపించండి. అవునా? వైట్ రైస్ ఖచ్చితంగా కలుపుతారు, ఎందుకంటే మెత్తగా రావాలి అవి. ఇప్పుడు నేనంటే 4 ఏళ్ళ నుంచి ఇంట్లో ట్రయల్ అండ్ ఎర్రర్ కింద, అంటే నాకు వచ్చే ఉద్దేశం లేదు, బట్ ఇంట్లో వాడుకోవడానికి అయినా సరే నేను చాలా రకాలుగా మార్చి రేషియోస్ మార్చి చూశాను. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఒక డేలో రావచ్చు, రాదని కాదు, కానీ రైస్ కలపకుండా అయితే ఎక్కువ లేవు ఇంతవరకు. పాజిటివ్ మిల్లెట్స్ అసలు బ్యాటరే లేదు. ఐడి బ్యాటర్ కూడాను రైస్ బేస్డ్, అండ్ ఈ మధ్యన 1-2 రాగితో వస్తున్నారు. ఇంతవరకు కొర్రలు, సామెలు, ఊదలు, అరికెలు, అండు కొర్రలతో ఎక్కడ రుబ్బు లేదు. సో నేను ఇస్తాను ఆ రుబ్బు, ఎందుకంటే దాన్ని మళ్ళీ కలుషితం చేయకూడదు, దాన్ని డైల్యూట్ చేయకూడదు. ఇప్పుడు నేను ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళు చేస్తారన్న నమ్మకం నాకైతే లేదు. ఎందుకంటే ఇప్పుడు రైస్లో పాలిష్డ్ అన్పాలిష్డ్ ఎలా ఉన్నాయో మిల్లెట్స్లో కూడా పాలిష్డ్ అన్పాలిష్డ్ ఉన్నాయి. నువ్వు మళ్ళీ అదే పాలిష్డ్ మిల్లెట్స్ తీసుకుంటే నీకు ఉపయోగం లేదు, ఎందుకంటే మిల్లెట్స్కి అవుటర్ లేయర్ ఏదైతే ఉంటుందో అందులో యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పుడు పోపులో కరివేపాకు ఎందుకు వేస్తాం, ఎందుకంటే ఆయిల్ హీట్ అయినప్పుడు దాంట్లో నుంచి కార్సినోజెనిక్ ఎలిమెంట్స్ రిలీజ్ అవుతాయి. నువ్వు కరివేపాకు వేస్తే కరివేపాకు యాంటీ కార్సినోజెనిక్. సో నీకు కార్సినోజెనిక్ అంటే క్యాన్సరియస్, నాన్ క్యాన్సరియస్, నీకు క్యాన్సర్ రాకుండా అది కాపాడుతుంది. ఓకే. సో అందుకని అదే ప్రాపర్టీస్ మనకి అన్ని మిల్లెట్స్లోని అవుటర్ లేయర్స్లో ఉన్నాయి విత్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనమాట. బియ్యం గింజ కోలగా ఉంటుంది, సైంటిఫిక్గా కూడాను అది సర్క్యులర్గా ఉండదు. సో మన సిరిధాన్యాలు వచ్చేసరికి గింజలు రౌండ్గా ఉంటాయి. సో సెంటర్ నుంచి అవుటర్ పెరిఫరీ వరకు కూడాను లేయర్స్ కింద కార్బోఫైబర్ రేషియో ఉంటుంది నీకు. సో దాంట్లో నీకు యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉంటాయి. నువ్వు పాలిష్ కొట్టేసి నువ్వు అదే వాడితే నీకు మళ్ళీ ఈ జబ్బులు అలాగే ఉంటాయి. నాకు మిల్లెట్స్ వాడుతున్నాను, నాకు క్యాన్సర్ తగ్గలేదు అంటే నీకు తగ్గదు, నీకు ఎప్పటికీ తగ్గదు జీవితంలో, ఎందుకంటే నువ్వు మళ్ళీ పాలిష్డ్కి వెళ్ళిపోతున్నావు.
నువ్వు అన్పాలిష్ తీసుకుంటేనే నీకు ఉంటుంది. సో నాకు చాలామంది ఇప్పుడు కియాస్ తీసుకుని వాళ్ళందరూ కూడాను అంత డెడికేటెడ్గా చేస్తారని నాకు నమ్మకం కుదరదు. అంటే నేను ఎంతమందో చేస్తారు, ఎంతమందికో ఇప్పుడు ఇస్తాను మిల్లెట్ టిఫిన్స్ కియాస్క్, వాళ్ళందరూ అంత న్యాయంగా నియమంగా చేస్తారు అన్నది నమ్మకం లేదు. సో బ్యాటర్ నేను ఇస్తాను, మీకు తక్కువ ప్రైస్కే బ్యాటర్ ఇస్తాను. సో మీరు అది చేసుకుని మీ డబ్బులు మీరు చేసుకోవచ్చు. నాకేమీ అక్కర్లేదు. యూ రన్ దట్ టిఫిన్ సెంటర్. ఎందుకంటే మేము చాలా టిఫిన్ సెంటర్స్కి వెళ్ళి అడిగాం, వాళ్ళు ఎవ్వరూ అప్పట్లో రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళకి కూడాను క్లయింట్ బేస్ పోతుంది, వాళ్ళ జీవన ఆధారమే అది, వాళ్ళు కడుపు కొట్టకూడదు. సో అప్పుడు అందుకనే మేము దించాం, వాళ్ళ 100 మందిని అడిగిన తర్వాత మేము దించాం. లేకపోతే మాకు రావాలని లేదు ఇందులోకి. 100 మంది అడిగి ఎప్పుడైతే వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారో అప్పుడు మేము ఈ మిల్లెట్ టిఫిన్స్ అనేది దించాం. చాలా అసలు ఎంత హెల్దీ, అసలు సీరియస్గా మీరు చెప్తుంటే చాలా హెల్దీ. సో ఇవన్నీ ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి? యా దొరుకుతాయి. ఇప్పుడు మాది ఒక వెబ్సైట్ మేము రన్లో ఉన్నది, ఒక 1 వీక్లోని ఇట్ విల్ బీ రన్నింగ్. సో ఈ బ్యాటర్స్ అన్నీ కూడాను మేము స్విగ్గీ జొమాటోలోని లింక్ షేర్ చేస్తాం. ఓకే, స్విగ్గీ జొమాటోలో యూ కెన్ ఆర్డర్ ది బ్యాటర్. గ్రెయిన్స్ కూడాను మాకు మిల్లెట్ క్లబ్ అని ఉన్నది, సో అక్కడ నుంచి కూడా గ్రెయిన్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. సో మీరు తీసుకొచ్చే మిల్లెట్స్ అవన్నీ కూడా రైతుల నుంచే తీసుకొస్తాం. ఎక్కడైతే ఎక్కువ మిల్లర్స్ పండిస్తున్నారో రైతులు, ఆథెంటిక్ సోర్సెస్ ఎక్కడైతే నేను పాలిష్ లేకుండా అన్పాలిష్డ్ ఉన్నాయో అక్కడ నుంచి మేము టన్స్లో ప్రొక్యూర్ చేస్తాం. ఓకే, ఇది ఇమ్యూనిటీ ఆన్ ద స్ట్రీట్ బేసికలీ ఫర్ మిల్లెట్ టిఫిన్స్. ఓకే, రోడ్ సైడ్లో ఇమ్యూనిటీ అన్నది ఛాన్సే లేదు, అసలు కాన్సెప్టే లేదు. ఇమ్యూనిటీ ఎందుకు వస్తుంది, మా దాంట్లో ఇమ్యూనిటీ ఎందుకు పెట్టాము అంటే రోడ్ సైడ్స్లో కూడాను ఆ ఇమ్యూనిటీని తీసుకొచ్చేది సిరిధాన్యాలకి ఉన్నది. అన్ని రకాల సిరిధాన్యాల్లో కూడాను నీకు రెజ్యువినేషన్ అవుతుంది బాడీ సెల్స్కి. ఏదైతే నేను చెప్పానో గ్లూకోజ్ సమపాలంలోని తదేకంగా కొంత టైంలో నీకు రిలీజ్ అవుతుంది. అందుకని నీ బాడీ ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి నీ బాడీకి జనరేట్ చేస్తుంది. సో అది మిల్లెట్స్ నుంచి వస్తుంది, నీకు వైట్ రైస్ నుంచి వీటి నుంచి రాదు. సో అందుకని ఇమ్యూనిటీ ఆన్ స్ట్రీట్స్. అండ్ అది బట్టి లెవెల్లోని హైజీనిటీ ఉండదు, మిల్లెట్స్తో అది వస్తుంది. పావ్ బాజీ ఇవన్నీ కూడా యాక్చువల్లీ దానికి అలవాటు పడ్డారు. ఓకే మంచిదే, పావ్ బాజీ మంచిదే, కూర ఉంటుంది, కాకపోతే మైదా. సో దీన్ని ఇప్పుడు మేము మిల్లెట్ బ్రెడ్, మిల్లెట్ పావ్. మీరు చెప్పినట్టు నిజంగా మొత్తం ఎవ్రీథింగ్ అంతా చేంజ్ అయిపోయి మొత్తం మిల్లెట్స్తో చేంజ్ అయిపోతే అందరూ హెల్తీగా ఉంటారు. నిజంగా మీరు చెప్పినట్టు హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన పని ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కామన్ అయిపోయింది, చాలా కామన్ అయిపోయింది. బీపీ షుగర్ అనేసరికి చిన్నపిల్లలకు కూడా వచ్చేస్తుంది షుగర్. అవును, ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ బ్లడ్ కానీ ఆ మజిల్ ఆ మావి ఇదంతా కూడాను నీకు ఆల్రెడీ షుగర్తోనే ఉన్నది. సో మా పిల్లలకి వస్తుంది హెరిడిటరీ అని అన్నది చాలా చెత్త మాట అనమాట. ఎందుకంటే మా అమ్మమ్మ గారికి చెప్పాను కదా, అప్పటి నుంచి వాళ్ళు వాడుతున్నారు. వాళ్ళు ఏం మెడిసిన్ వేసుకునేవారు కాదు, మా తాతగారు మా అమ్మమ్మ గారు కానీ. సో వాళ్ళకి లేనిది మా మమ్మీకి ఎలా వచ్చిందంటే హెరిడిటరీ కట్ అయినట్టే కదా మరి అక్కడ. సింపుల్ లాజిక్, ఎక్కువేం ఆలోచించక్కలేదు. హెరిడిటరీ ఎవరైనా అడిగితే ముందు మీ వాళ్ళకి ఎవరికైనా ఉందా, మీ వాళ్ళకి ఎవరికైనా ఉందా. డాక్టర్స్ కూడా క్యాన్సర్ వచ్చినప్పుడు ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ ఇవన్నీ కూడా ఏంటంటే మిల్క్ వల్ల నీకు హార్మోనైజ్డ్ మిల్క్ వస్తుంది నీకు. సో దానివల్ల నీకు ఖచ్చితంగా హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. నువ్వు తినే కాఫీ, రోజు కాఫీ టీ తాగొచ్చు, ఎప్పుడైనా తాగొచ్చు, కానీ ఆ కాఫీలోని పాలు కలుస్తుంది. సో ఆ పాలంతా కూడాను హార్మోన్స్ ఇచ్చిన యానిమల్ నుంచి నువ్వు తీసుకుంటున్నావు. నీకు చికెన్ కూడాను నాటుకోడి చికెన్ కాదు, నీకు బాయిలర్ కోడి చికెనే. నీకు ఆ చికెన్ ఆ బాయిలర్ కోడిని ఎలా తయారు చేస్తారో ఇంకా నీకు తెలుసు. దానికి శక్తి కూడా ఉండదు, దాని అంతరం నించునే దానికి. ఇంకా ఇంజెక్షన్స్ ఇస్తారు. సో అన్నీ నువ్వు హార్మోన్స్ అంటే నువ్వు ఇంజెక్షన్ ఇంతలా ఇస్తున్నారని నన్ను తినడమే మానేమంటావు. నువ్వు తిను, బాగా శుభ్రంగా తిను, ఏం కాదు. కానీ నువ్వు ఏం తింటున్నావో తెలుసుకొని తినాలి. నువ్వు మంచిదే తిను. ఇంతలాగా యాక్చువల్లీ ఫుడ్ మీద ఇంత క్రేవింగ్, ఇంత గ్రీడీనెస్ ఇదివరకు లేదు ఇప్పుడు ఉన్నంత. అందులో మెట్రోపాలిటన్ సిటీస్లో బాగా ఎక్కువ. ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఏదో ఒకటి ఆర్డర్, ఏదో ఒకటి తింటాం. సో ఇవన్నీ అంటే దీన్ని మార్చలేం కాబట్టి ఈ సెటప్ని, దీన్ని యూ కెన్ ఐదర్ రీప్లేస్ ఇట్, ఉన్నదాన్ని రీప్లేస్ చేయగలుగుతాం. అది సూపర్. అసలు నిజంగా చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది మీరు చెప్తుంటే కూడా. ఎందుకు నిజంగా ప్రతిరోజు ప్రతి ఒక్కరు తినేదంతా షుగరు, ఫ్యాట్. సో అందుకే ఇన్ని రోగాలేమో మరి మేబీ. సో మీ మిల్లెట్స్ అన్నీ కూడా ఇప్పుడు క్యాటరింగ్ లాగా ఫంక్షన్స్కి ఎలా ఏమైనా సేల్ చేస్తున్నారా? యా ఇప్పుడు ప్రొడక్షన్ ప్లాంట్ రాగానే విల్ బీ సప్లయింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అంటే మేము హాస్పిటల్స్కి వెళ్తాము. మెయిన్ నా ఆశయం ఏంటి అంటే మిడ్ డే మీల్స్లో
పిల్లలకి సిరిధాన్యాల రుబ్బు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టిఫిన్స్ ఇవ్వాలి అని. ఓకే. సో అది ఇస్తే ఒక మనిషిగా ప్రాణి కింద నాకు ఒక సంతృప్తి ఉంటుంది అనమాట. వాళ్ళకి మంచిది ఇస్తున్నాను, ఎందుకంటే చిన్న ఏజ్ నుంచి కూడా వాళ్ళు వస్తారు. ఒక 6 యాక్చువల్లీ మన బాడీ ఏంటంటే ప్రతి 6 monthsకిను చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో నువ్వు ఇప్పటికైనా మొదలుపెట్టినా సరే నీకు మంచిదే, డోకా ఏం ఉండదు. నువ్వు 8 yearsకి మొదలుపెట్టినా మంచిదే సిరిధాన్యాలు, చిన్నపిల్లలకి మొదలుపెట్టినా మంచిదే. సో నాకేంటే మిడ్ డే మీల్స్ వాళ్ళకి టార్గెట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఈ ప్లాంట్ వస్తుందో మిల్లెట్ టిఫిన్స్ అనేది ఆ రుబ్బు అనేది వాళ్ళకి ఇవ్వాలి. మేము అన్నీ స్కేలప్ చేస్తున్నాం, అన్నీ టార్గెట్ చేస్తున్నాం అనమాట. ఐటీ కంపెనీస్తోని వాళ్ళ ఆఫీసెస్కి వెళ్ళి ఇఫ్ దే యూజ్ మిల్లెట్స్ ఇన్ దేర్ క్యాంటీన్స్ అండ్ ఆల్, ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ దెమ్. నీకు మధ్యాహ్నం పూట డిజైనెస్ రాదు, నిద్ర రాదు, తెల్లన్నం తింటే నీకు బాగా నిద్ర వస్తుంది. సో మిల్లెట్స్ తింటే అలాంటి ఇష్యూస్ ఉండవు నీకు. విల్ బి వెరీ హెల్తీ, ఎజ్యువినేట్, హెల్తీగా ఉంటారు. సో హాస్పిటల్స్కి అప్రోచ్ అవుతున్నాము, ఐటీ సెక్టర్స్లో కూడా అప్రోచ్ అవుతున్నాము. సో వీళ్ళందరు క్యాంటీన్స్కి వెళ్ళాలి, మెయిన్ మిడ్ డే మీల్స్ పిల్లలకి. అండ్ ఇప్పుడు డాక్టర్స్ కూడా మిల్లెట్స్ తినండి అని ఎవరు చెప్పట్లేదు కూడా, చెప్పరు కూడా. అంటే వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ స్టడీ వేరు. ఇది యాక్చువల్లీ నేను అదే అంటున్నాను, డాక్టర్స్ చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ వృత్తిధర్మం వాళ్ళు చేయాలి. వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళదే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. బట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నీ బాడీకి నీకున్న ఫంక్షనాలిటీ ఏంటో నువ్వు తెలుసుకోవాలి. దాన్ని బట్టి నువ్వు ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదని నీ చేతుల్లోనే ఉంటుంది. అవును. సో నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు చాలా బాగా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేబీ చూసే వాళ్ళందరికీ కూడా ఒక అవేర్నెస్ వస్తుంది, అసలు తినొద్దు అనేది. అండ్ ఫైనల్గా మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఎలా ఉంది? మా హస్బెండ్ బాగా సపోర్ట్ చేస్తారండి. సో తను కూడా ఇందులోనే ఉన్నారు కాబట్టి మా హస్బెండ్ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ మీరు ఫస్ట్ ఇది స్టార్ట్ చేసేటప్పుడు రీసెర్చ్ ఎంతవరకు చేశారు? అండ్ ప్రతిదీ కూడా దీంట్లో ఎన్ని విటమిన్స్ కానీ ఇలా ఉంటాయి అనేది? యాక్చువల్లీ నేను తీసుకొచ్చింది ఇప్పుడంటే ఇలా కమర్షియలైజ్గా పబ్లిక్లో వచ్చాను నేను, కానీ ముందు అలా రాలేదు, ఫ్యామిలీలో ఉండేదాన్ని. సో అప్పుడు ఇది మార్చాలి అనగానే వెంటనే మన రోజు తినేది ఇడ్లీ దోశ అన్నం ఇవే కదా, సో ఇది దీంతో చేయకూడదంటే ఇంకా నాకున్న ఆప్షన్ కనిపిస్తుంది, ఒకటే కనిపిస్తుంది, సిరిధాన్యాలు. సో దాంతోనే ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేయాలి. నా మైండ్లో ఇంకోటి అన్నది తీసేసాను అనమాట. షుగర్ లేదు, వైట్ రైస్ లేదు, వైట్ మిల్క్ లేదు, వైట్ మైదా లేదు. సో ఇవి లేనప్పుడు నేను ఇంకేం చేయాలి? సో నాకు ఉన్న రిసోర్సెస్ ఇవి మంచివి. సో దీంతోనే ప్రయోగాలు అప్పట్లోనే చేసేదాను అనమాట. అంటే ఇలా పబ్లిక్కి వచ్చి ఉపయోగపడుతుంది అన్నది నాకు కాన్సెప్ట్ లేదు, బట్ ఇంట్లోనే చేసుకోవాలి, ఇంట్లో అందరికీ ఇవ్వాలి. కాబట్టి అప్పుడే ఇప్పటికి వచ్చేసరికి ట్రయల్ అండ్ ఎర్రర్ నాకు అనిపిస్తుంది. ఓహో నేను అప్పుడు చేసినవన్నీ కూడాను R&Dలోకి వచ్చాయన్నమాట. ఈ రోజు ఇలా యూజ్ అవుతుంది కాబట్టి అన్ని సంవత్సరాలు అలా వెళ్ళాను. చాలాసార్లు బాగా వచ్చేవి కాదు, బట్ స్టిల్ ఐ కెప్ట్ ఆన్ డూయింగ్. అలా చేస్తూనే ఉండాలి. సడన్గా ఏదో రోజు వస్తుంది. ఎవరైనా అంతే. ఇప్పుడు బియ్య పిండితోని చేసేవి, మైదాతో చేసేవి, చక్రవాణాలు కానీ, హాట్ చిప్స్ కానీ, ఏవైనా సరే ఇవన్నీ కూడాను మనం సిరిధాన్యాలు అంటే స్వీట్స్ కూడా చేసుకోవచ్చు. ఖచ్చితంగా స్వీట్స్ చేసుకోవచ్చు. నేను చెప్తున్నా కొర్ర పాయసం ఈజ్ అమేజింగ్. అరికెలు బిర్యానీ, పులావ్ చాలా బాగుంటది, అదిరిపోతుంది. కిచడీకి వచ్చేసి సామెలు ఊదెలు కిచడీ ఇంకా మార్వెలస్. అందరి ఒక్కసారి ఆ టేస్ట్ చూస్తే ఇంకా మారిపోతారేమో మేబీ. బాగా చేసుకోవచ్చు. బ్రెడ్ అది నేను చెప్తున్నాను కదా, బ్రెడ్ వస్తుంది, పావ్ బాజీ. ఒక 10 రూపాయలకి పల్లెటూరులోని కిరాణా షాప్ దగ్గర ఫ్యాంటా జ్యూసెస్, థమ్స్అప్స్ ఇవన్నీ వచ్చేసాయి. అది ఇప్పుడు ఒక 10 రూపీస్తోని రావాలి, ఏదో ఒకటి రీప్లేస్ చేయాలి. దానికి కూడాను వీఆర్ R&D ఈస్ గోయింగ్ ఆన్. సో ఇవన్నీ ఒక 10 రూపాయలు వెళ్ళి బ్రెడ్ కొనుక్కుంటాడు, ఆ 10 రూపాయలు ఆ బ్రెడ్నే ఇప్పుడు నేను మార్చాలి. షాప్లో పెట్టాను అనుకోండి, మళ్ళీ వాళ్ళు పర్సంటేజ్ తీసుకుంటున్నారు. నాన్ రిఫండబుల్ ఛార్జెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, 8 lakhs to 10 lakhs అలా ఉన్నాయి. సో నేనేంటి అంటే అదే 10 రూపాయలు వాళ్ళకి మనీ 45 రూపీస్ పెడతారు ఒక మైదాతో బ్రెడ్ కొనాలంటే. సో అదే అమౌంట్కి నేను మిల్లెట్ ఇవ్వాలి. సో నా ప్రాఫిట్ తగ్గించుకుని బయట అంతా తగ్గించుకుంటే, మార్కెట్లో ఉన్నవన్నీ కమర్షియల్గా తగ్గించేసుకుంటే, సో వాళ్ళకి నేను అది ఇవ్వగలుగుతాను. సో అందుకని ఫస్ట్ నా ఎయిమ్ మైదా బేస్డ్ మార్చాలి, బ్రెడ్ రావాలి. ఇప్పుడు KFC ఎలా అయితే అంత పెద్ద KFC ఉందో అదే మిల్లెట్తో రావాలి, మిల్లెట్ బర్గర్తో రావాలి. బికాజ్ ఐ హ్యావ్ మచ్ మోర్ వెరైటీస్. అదైతే ఒక మైదానే, నువ్వు ఎంత తిన్నా అదే, లోపల ప్యాటీ కూడా అదే, లోపల బర్గర్ లెట్యూస్ అదే. సో ఐ కెన్ హ్యావ్ మచ్ మోర్. వాళ్ళకి 100 మెనూ ఉంటే నాకు 500 మెనూస్ ఉంటాయి. సో మై గోల్ ఈస్ దట్. సూపర్ అండి. అండ్ మీ సోషల్ సర్వీసెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇక్కడ జాగృతి ఆదర్శ విద్యాలయం అని చెప్పి ఉన్నది.
కూడేరు గ్రామంలో అనంతపూర్ నుంచి 20 మినిట్స్. అక్కడ వాళ్ళు ఏంటంటే ట్రైబల్ పీపుల్కి, పేదవాళ్ళకి విద్యాభ్యాసం అందిస్తున్నారు. సో వాళ్ళతో అసోసియేషన్ నాకు ఉంది. ఇక్కడ మన ఉప్పల్ రాజేష్ గారు అని వివేకానంద భారతీయ ఆశ్రమం మన ఉప్పల్లో ఉంది. ఆయన కూడా రామకృష్ణ మఠ్ యువ జాగృతి వేదికలో వన్ ఆఫ్ ది మెంబర్స్ అనమాట. నేను 2012లోని 9లోని ఉండేటప్పుడు ఆయన అక్కడ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ నుంచి బయటకు వచ్చారు. సో ఆయన స్వామి వివేకానంద ఆదర్శాలతోని అతను అది స్థాపించి చేశారు. సో దాంతో కూడా అసోసియేషన్ ఉంది మాకు. ఓకే, సూపర్ అండి. అండ్ ఫైనల్గా ఒక ఉమెన్కి మీరు ఏం చెప్తారు? యాజ్ ఎ ఉమెన్గా ఒక ఉమెన్కి ఏం సజెస్ట్ చేస్తారు? నేనైతే ఏం చెప్తానంటే, మనం ఉండిపోతే అలాగే ఉండిపోతాం. ఏదైనా అనుకుంటే కానీ అది లేట్ అయినా సరే, ఆలస్యం అయినా ఖచ్చితంగా జరిగే తీరుతుంది. సో నువ్వు ఆలోచన చేసేదే మంచి ఆలోచిస్తే ఆ తీసుకెళ్లే దారి, ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా నీకు వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడున్న గవర్నమెంట్తోని చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఎన్ని స్కీమ్స్ అంటే నాకే తెలియని స్కీమ్స్ ఉన్నాయి. ముద్రా లోన్ కానీ, పిఎంఎఫ్ఎంఈ కానీ, ఇలాంటి స్కీమ్స్, యోజనాస్ అని చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా నువ్వు మెన్ కన్నా ఉమెన్కే ఎక్కువ ఉన్నాయి. నువ్వు ఒక్క ఐడియాతో రావాలి ముందుకి. ఐడియా లేకపోయినా ఇమిటేషన్ చేసిందైనా సరే నువ్వు పెట్టుకుంటానంటే నీకు సహాయపడే బ్యాంక్స్ కానీ, గవర్నమెంట్ స్కీమ్స్ కానీ చాలా ఉన్నాయి. సో వాటితో నువ్వు నీకు ఫైనాన్షియల్ డిపెండెన్సీ ఉండదు. నువ్వు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. అదే కదా కావాలి. నువ్వు నీ పిల్లల్ని చదివించుకోవచ్చు, వాళ్ళకి ఇన్సూరెన్స్లు కట్టొచ్చు, చదువుకి పెట్టుకోవచ్చు. నేనైతే సిరిధాన్యాలు తింటే ఇన్సూరెన్స్ కూడా అక్కర్లేదని చెప్తాను. సో నీకు ఇమ్యూనిటీ వస్తుంది, రోగ నిరోధక శక్తి కూడా ఉంటుంది. ప్రతి ఆడవాళ్ళు కూడాను ఏదైనా ఒక మంచిది చేయాలని ఆలోచించుకుంటే దాని ద్వారా దాని తగ్గట్టుగానే నీకు అన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. ఖచ్చితంగా సహాయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి సుప్రియ గారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మిల్లెట్స్ తింటే ఎంత యూజ్ అవుతుంది అనేది. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికీ తెలియదు కూడా, కొంతమందికి మిల్లెట్స్ అంటే కూడా తెలియదు, దాంట్లో ఏముంటాయో తెలియదు. సో మీరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ టైం స్పెండ్ చేసి మాకు ఇన్ని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో మిల్లెట్స్ గురించి సుప్రియ గారు చాలా చక్కగా చెప్పారు. సో అందరూ ప్రతి ఒక్కరు మారాలి, అందరూ హెల్తీగా ఉండాలి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ